ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను లేని టైం చూసి అది ఇంట్లోకి వచ్చేసింది. మా వదిన మా అక్క దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. దాన్ని ఇప్పుడు నేనేమీ చెయ్యలేను. అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఉండు. నా జాగ్రత్త తర్వాతమ్మా. ఆ రుక్మిణి నాకు కావాలి. నా మనుషుల్ని పంపిస్తాను, ఏదో ఒక మాయ చేసి వాళ్ళతో దాన్ని పంపించమ్మా. నేను చెప్పేది శాంతం విను. ఈ రుక్మిణి ఇక్కడ నీ గురించి అంతా చెప్పేసింది. నువ్వు కావేరిని నీ కొడుక్కిచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంది కూడా చెప్పేసింది. చెప్పనివ్వు, మీ వాళ్ళు నన్నేం చేయగలరు? నీకోసం మా విహారీ వస్తున్నాడు. విహారినా? వాడొచ్చి ఆ కావేరిని తీసుకువెళ్తాడు. నీ మేనల్లుడు రాగానే వాడికి పలహారాలు పెట్టి కావేరినిచ్చి పంపించేస్తావు అనుకున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. జాగ్రత్త పడతావని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. అయ్యో, ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? అసలు నువ్వు పని చేయడం ఏంటమ్మా? చూడు ఎలా చిక్కిపోయావో, చేతులు చూడు ఎలా కందిపోయాయో. రే పానకాలు, అయ్యా చెప్పానా అమ్మాయితో పని చేయించొద్దు? అయ్యా నేను తనకి చెప్పానయ్యా. నేను చూడరా, నా బంగారు తల్లిరా. అమ్మా నువ్వురా, నాతో రామ్మా. రామ్, రేపు నీ పెళ్ళుంది కదమ్మా, ఇలా పనులు చేస్తే ఎలా? నువ్వు అలసిపోతావమ్మా. రేపు పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఎలాంటి పనులు చెయ్యొద్దు. నువ్వు లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉండాలి, సరేనా? అమ్మా నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, రెస్ట్ తీసుకో. మిగతా పనులన్నీ నేను పానకాలు గడ చూసుకుంటాం. రెస్ట్ తీసుకోమ్మా, రెస్ట్ తీసుకో. ఏమా, నువ్వు ఏ పనులు చెయ్యొద్దు, చేతులు కందిపోతాయి. రెస్ట్ తీసుకోమ్మా, రెస్ట్ తీసుకో. తలుపు తీయండి. రే పానకాలు, అయ్యా మన యదవల్ని పిలిపించు. అట్నయ్యా. ఆ విహారీ గాడు వస్తున్నాడంట. రేపు నా కొడుకుతో ఆ కావేరి పెళ్లి అయ్యేంత వరకు ఎవ్వరూ దగ్గరికి రాకూడదు. ఎవ్వరొచ్చినా వాళ్ళని దారుణంగా చంపి పారేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటా. అలాగేనయ్యా. రండి. వస్తున్నాడా? రమ్మను. ఈరోజు ఇక్కడి నుంచి వాడి శవమే వెళ్తుంది. అయ్యా, ఆ విహార్ వచ్చేసాడు. రాణి వదులునా? ఆగరా, వాణ్ణి నా చేతులతో ఇరగదీస్తాను.
వెళ్తే ఎవరు ఇరుగుతాయో నాకు బాగా తెలుసు. నిజమే, మీరిప్పుడు వెళ్తే రేపిక మీ పెళ్లి కానట్టే. అపశకును పక్షుల నువ్వు నీ మాటలు రేయ్. నడో. ఎక్కడికి అయ్యగారు? ఎక్కడికనేది నీకు చెప్పాలా? పదా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రావే రమ్మంటుంటే. రా, నడు. పదా. రేయ్ అటు పదరా. ఇటు పద. కావేరి, కావేరి, కావేరి. కావేరి, కావేరి. రేయ్ తలుపు తీ. రా, రావే. రాయ్, కావేరిని ఎక్కడ దాచారు చెప్పు. తనని ఎక్కడ దాచారు చెప్పు. అన్నా, ఆ డోర్ నుంచి తీసుకెళ్ళిపోయారన్నా. పాపం మీ అన్నయ్యని యాక్సిడెంట్లో చనిపోయినట్టు చిత్రీకరించారు, కానీ అది యాక్సిడెంట్ కాదు, ఎవరో ప్లాన్ చేసి చంపారు. చెప్పంబిక. సుభాష్ ఎక్కడున్నావు? చిన్న పని మీద బయటికి వెళ్తున్నా. ఏంటి కాల్ చేసావు? నీకొక విషయం చెప్పాలి. ఏంటది? నీకు రుక్మిణి గుర్తుందా? రుక్మిణినా? ఎవరితను? మా అన్నయ్యతో పెళ్లి ఫిక్స్ అయ్యి తర్వాత మా అన్నయ్య మా వదిన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అప్పుడు గొడవలయ్యాయి కదా, ఆ రుక్మిణి. ఆమె నాకంతగా తెలీదు.